ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ భారీ మార్పులకు పావులు కదుపుతోంది కేంద్రం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసే 2 కీలక బిల్లులను మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పుష్కరకాలమవుతోంది. బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన లోక్సభ అసెంబ్లీ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా పార్లమెంటులో నియోజకవర్గాల పెంపు బిల్లును ఆమోదించుకోవాలని యోచిస్తోంది. ఆ పెంపులు బీజేపీలో చేరటంతో పార్లమెంటులో బీజేపీ సంఖ్యాబలం పెరిగింది. అటు పశ్చిమ బెంగాల్లో గెలుపుతో రాజ్యసభలో నెంబర్లు మారాయి. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డీఎంకే పార్టీలు నియోజకవర్గ సీట్ల పెంపునకు, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులకు మద్దతిస్తాయని భావిస్తున్నారు. వరుసగా కేంద్రంలో పుష్కరకాలం అధికారంలో ఉన్న బీజేపీ మరో 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగేలా దానికి అవసరమైన భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. భవిష్యత్తు పార్టీ అవసరాలు, ప్రస్తుతం భాగస్వామ్య పక్షాలను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం కోసం యూనియన్ కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 30 మంది కేంద్ర మంత్రులను పార్టీ అవసరాల కోసం వాడుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురు సీనియర్ మంత్రులను పార్టీ కార్యక్రమాల్లోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది అధిష్టానం. అంతేకాకుండా భాగస్వామ్య పక్షాల్లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఈ మధ్య ఆప్ నుంచి బీజేపీలకు వచ్చిన ఎంపీలలో ఒకరిద్దరిని కూడా కేబినెట్ లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ప్రభావం తెలంగాణ పైన కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారు. వీరిద్దరికీ కేంద్ర కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీలో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రక్షాళన జరిగే అవకాశం ఉందట. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేబినెట్ నుంచి అవుట్ అయితే ఆ పదవులు ఎవరికి ఇస్తారన్న చర్చ భారీగా నడుస్తోంది. ఆ ఇద్దరి ప్లేస్లను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై కూడికలు, తీసివేతలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లపై చర్చ నడుస్తున్న సమయంలో డీకే అరుణ పేరు ప్రముఖంగా వినపడుతోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ఇటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఎటువంటి ప్రక్షాళన చేసేందుకు ముందుకు వెళ్తున్నారు? రాష్ట్ర బీజేపీతో సహా ఇతర రాష్ట్రాల్లో ఉండే కీలక నేతలందరినీ కూడా, అంటే కేంద్ర కేబినెట్ లో దాదాపు భారీ స్థాయిలో మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా కొంత స్పష్టమవుతుంది. దానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా సంకేతాలు కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ నెల చివరిలో కావచ్చు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే కేబినెట్ రీషఫ్లింగ్ ఉంటుంది అనేది కూడా కేంద్రంలో కొంత సమాచారం అయితే లభిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే కొంత కీలకమైన అడుగులు కూడా కేంద్ర పెద్దలు అయితే వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ ని బీహార్ సీఎం నుంచి తప్పించి ఆయన రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆయనను కేబినెట్ లోకి తీసుకోవడము, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన రాఘవ చెడ్డాను కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేందుకు కొంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే చూసాము. అదేవిధంగా ఇంకా ఇతర పక్షాలకు, ఎన్డీఏ కూటమిలో ఉండే నేతలకు కూడా కొన్ని కీలక పదవులను కూడా ఇవ్వనుంది బీజేపీ. అయితే నూతన టీం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే బీజేపీలో మినిస్టర్స్ గా కొనసాగుతున్న వాళ్ళందరికీ కూడా పార్టీలో కొన్ని కీలక బాధ్యతల్ని కూడా అప్పచెప్తూ రానున్న 29 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా కొంత ఈ రోజు జరిగే కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండింటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. బీజేపీ సంఖ్యాబలం పెరగడంతో మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్టీలంతా కూడా ఇప్పటికే మద్దతు తెలపడం జరిగింది. మరి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దాంతో ఇటు ప్రస్తుతం ఉన్న స్థానాల్లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి దానికి కూడా ఇటు మిత్ర పక్షాలతో పాటు ఇతర పార్టీలను కూడా ఒప్పించేందుకు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలని కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రైట్ గోపి, మరోవైపు అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కు ఉద్వాసన పలికే అవకాశం ఉంది అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత?
అయితే ప్రస్తుతం కేవలం తెలంగాణ వరకు వస్తే ఇద్దరు మంత్రులు, ఇప్పుడు ఇటు కిషన్ రెడ్డి రెండవసారి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో ఇద్దరు నేతల్ని కూడా, ఏపీకి సంబంధించి ఇద్దరు నేతల్ని కూడా మార్చేందుకు కొంత ఇప్పటికే ఆలోచన చేయడం జరిగింది. అయితే ఇటు బండి సంజయ్ కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపైన కూడా కొంత ఇప్పటికే అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కొన్ని సంకేతాలు అయితే ఇస్తుంది. ఇటు ధర్మపురి అరవింద్ తో పాటు డీకే అరుణకు కూడా కేబినెట్ లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి గత కొద్ది కాలంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, డీకే అరుణ కూడా వీళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళను కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా స్పష్టమవుతుంది. అయితే మహిళకు సంబంధించిన అంశం ఒకటి ఉండడము, దీంతో తెలంగాణలో మహిళా నాయకురాలుగా ఉన్న డీకే అరుణను కూడా కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీకి కొంత అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇద్దరు మంత్రుల్ని తెలంగాణ నుంచి తప్పించి నూతన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలనేది కూడా కొంత వ్యూహంలో భాగంగానే కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ పైనే ఫోకస్ చేస్తున్నాము, ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగానే పనిచేస్తామంటూ కూడా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మాట్లాడిన మాటలు కూడా కొంత దీనికి ఊతమిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇటు మహిళా నాయకురాలకి కేబినెట్ లో తీసుకోవడము తెలంగాణలో క్యాడర్ ని కూడా కొంత ఉత్తేజపరిచినట్టుగా ఉంటుంది. మరి ఇటీవల బండి సంజయ్ కి సంబంధించిన అంశం పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది, తన కుమారుడికి సంబంధించిన అంశం పైన. సో వీటన్నిటిని కూడా నాయకత్వం పరిశీలన అయితే చేస్తుంది. మరి ఆరు దేశాల పర్యటన కూడా ఇందులో ఒక భాగం ఉంది. 6 దేశాలలో జరిగిన ఒప్పందాలు, ఇతర అంశాల పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. కీలకమైన భేటీ ఈ రోజు జరగబోతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపైన అయితే చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గోపి.